Oh, my dear brothers and sisters. నా ప్రియ సోదర సోదరులారా, One day God came down to have a special tuition to Abraham. అబ్రహాముకు ఒక ప్రత్యేకమైనటువంటి తరగతిని ఆయనకు పాఠాన్ని నేర్పించడానికి దేవుడు దిగి వచ్చాడు. Until that time, అప్పటి వరకు Abraham was expecting one child. అబ్రహాము ఒక్క సంతానము దొరికితే చాలు అనుకున్నాడు. ఒక్క సంతానము. ఒక్క సంతానము నాకు కలిగితే చాలు అనుకున్నాడు. Abraham was thinking only one. అబ్రహాము ఒక్కరి గురించి ఆలోచిస్తున్నాడు. Abraham was thinking minimum. అబ్రహాము కనిష్ట స్థాయి గురించి ఆలోచిస్తున్నాడు. Me, my wife and one child. నేను, నా భార్య, నా ఒక సంతానం. But God came down. కానీ దేవుడు ఒక రోజు దిగి వచ్చాడు. God pulled out Abraham from his tent. అబ్రహామును తన గుడారంలో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. And God said, Abraham, తీసుకొని వచ్చి అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా, you are planning and thinking about minimum, కనిష్టమైనది దొరికితే చాలు అని నువ్వు ఆలోచిస్తున్నావా? You are thinking and planning about minimum, నీవు కనిష్టమైన దానిని తక్కువైన దానిని పొందుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా? but I am thinking about you maximum. కానీ నీ గురించి నా ఆలోచనలు గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్తున్నాడు. I'm going to give you children like stars in the skies and sands in the seaside. ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె నేను నీకు సంతానమును కలిగిస్తానని దేవుడు చెప్తున్నాడు. God is calculating about your children. నీ పిల్లల గురించినటువంటి లెక్కలు దేవుడు వేస్తున్నాడు. Not the smaller thing, చిన్న చిన్న లెక్కలు కాదని but వేస్తున్నది, the bigger things. ఆయన ఉన్నతమైన లెక్కలు వేస్తా ఉన్నాడు.